సొంత గడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇటీవలే వన్డే ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఉమెన్స్ టీం తాజాగా శ్రీలంకతో జరుగుతున్న 5 టీ20ల సిరీస్లో దుమ్ము రేపుతోంది. తొలి మ్యాచ్ తరహాలోనే రెండో టీ20లోనూ వన్ సైడ్ విక్టరీ అందుకుంది. విశాఖ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్లో వైష్ణవి శర్మ, శ్రీచరణి, బ్యాటింగ్లో షెఫాలి వర్మ మెరుపులు హైలైట్గా నిలిచాయి. మొదట బ్యాటింగ్కు శ్రీలంక ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ గుణరత్ని తొలి ఓవర్లోనే అవుటవగా దూకుడుగా ఆడుతున్న చమరి ఆటపట్టును స్నేహ రాణా పెవిలియన్కు పంపింది. అయితే తర్వాత హాసిని పెరారి, హర్షిత కాసేపు నిలకడగా ఆడడంతో శ్రీలంక మంచి స్కోర్ సాధించేలా కనిపించింది. 10 ఓవర్ల తర్వాత భారత బౌలర్లు మరింత కట్టుదిడ్డంగా బౌలింగ్ చేశారు. స్పిన్నర్లు వైష్ణవి శర్మ, శ్రీచరణి కీలక సమయాల్లో వికెట్లు కూడా పడగొట్టారు. ఫలితంగా లంక బ్యాటర్లు పరుగులు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఒక దశలో సింగిల్స్ కూడా రావడం గగనమైంది. చివరి వరకు భారత బౌలర్లు పట్టు సడలించకుండా బౌలింగ్ చేయడంతో శ్రీలంక మహిళల జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 128 పరుగులు చేసింది. భారత బౌలర్స్ శ్రీచరణి 2 వికెట్లు, వైష్ణవి శర్మ 2 వికెట్లు, క్రాంతి గౌడ్ 1 వికెట్, స్నేహ రాణా 1 వికెట్ పడగొట్టారు. చేసింగ్లో భారత్ దూకుడుగా ఆడింది. ఓపెనర్లు షెఫాలి వర్మ, స్మృతి మందాన తొలి వికెట్కు 29 పరుగులు జోడించగా మందాన 14 రన్స్కు వెనుదిరిగింది. అయితే ఫామ్లో ఉన్న షెఫాలి, జెమీమా దుమ్మురేపారు. లంక బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. వీరిద్దరూ రెండో వికెట్కు 27 బంతుల్లోనే 58 పరుగులు జోడించారు. జెమీమా 26 రన్స్కు అవుట్ అయినా షెఫాలి దూకుడు తగ్గలేదు. హార్మన్ ప్రీత్ 10 పరుగులకు అవుట్ అయిన తర్వాత రీచా ఘోష్తో కలిసి షెఫాలి జట్టు విజయాన్ని పూర్తి చేసింది. షెఫాలి దూకుడుతో భారత్ 11.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. షెఫాలి వర్మ 34 బంతుల్లోనే 11 ఫోర్లు, 1 సిక్స్తో 69 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్లో భారత మహిళల జట్టు 2-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్లో తర్వాతి మ్యాచ్ శుక్రవారం తిరువనంతపురంలో జరుగుతుంది.